నమస్కారం అండి. ఈరోజు నేను భోజనంలోకి వంకాయ వేపుడు ముద్దపప్పు తయారు చేస్తున్నాను. ఇది చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ముందుగా వంకాయల్ని సన్నగా పొడుగ్గా తరుక్కుంటున్నాను. ఈ వంకాయ వేపుడికి ఇలా తరుక్కుంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాక కాస్త పసుపు, ఉప్పు వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వంకాయల్లోకి కలర్ రాకుండా ఉంటుంది, అందుకనమాట. ఇలా వంకాయలు కట్ చేసేసుకున్నాక ఒక బాళీ వెలిగించుకొని బాళీలో కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసి వెంటనే కాస్త పసుపు, ఉప్పు వేసేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉడికిపోతుందన్నమాట. అంటే ఇందులో మనం ఎలాంటి ఉల్లిపాయలు కానీ నీళ్లు కానీ వేసుకోవడం లేదు కాబట్టి పసుపు, ఉప్పు వేసుకుంటే కాస్త నీరు వచ్చి ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ పప్పు కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను 1.5 కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ ముద్దపప్పుకి పెసరపప్పు లాంటివి కంటే కూడా కందిపప్పు అయితేనే చాలా బాగుంటుంది. 1.5 కప్పు పప్పుకి నేను 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో పప్పు కాస్త పలచగా తినడానికి ఇష్టపడతారనమాట. అందుకని ఒకవేళ మీకు గట్టిగా తినాలనుకుంటే కాస్త నీళ్లు తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని వంకాయ ముక్కలు చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడకపెట్టేసుకున్న వంకాయల్లోకి మనం కాస్త కారం వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న కారం బాగుంటుంది. ఈ రెసిపీని కూడా నేను త్వరలో మీతో షేర్ చేసుకుంటాను. కారం వేసేసి తర్వాత వెంటనే కాస్త చికెన్ మసాలా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ వంకాయ వేపుడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరిలో వేస్తేనే బాగుంటుంది. అంటే నూరుకొని వేసుకున్న మసాలా లాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి. మనం కూర మొదట్లోనే పచ్చిమిరపకాయలు వేస్తే అవి బాగా మగ్గిపోయి చితికిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని నేనైతే ఇలానే వేస్తాను. ఈ కరివేపాకు కూడా లాస్ట్లో వేయడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల్లో స్టవ్ కట్టేసుకోవచ్చు. అంతే, మన వంకాయ వేపుడైతే తయారైపోయింది. ఇంకో పక్క కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి. అయితే ఇలా కందిపప్పు ఉడికిపోయాక ఫస్ట్ గరిటెతో అలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న బద్దలు ఉన్నాయి కూడా నలిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు, కాస్త ఉప్పు, అలాగే కారం, మన రుచికి సరిపడా కారం వేసుకొని, నాకైతే పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. అందుకని నేను ఒక 1/2 గ్లాసుడు నీళ్లు మళ్ళీ వేసుకున్నాను. ఎందుకు అంటే పప్పుకు ఉండే గుణం ఏంటంటే అది గట్టిపడిపోతూ ఉంటుంది. అందుకని కాస్త నీళ్లు, అలాగే కొంచెం నూనె కూడా, మీకు ఇష్టమైతే నూనె బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక్క 10 నిమిషాలు అలా మరగనివ్వాలి. అంతే అండి, మనకి పప్పు కూడా తయారైపోయింది. ఇందులోకి ఎలాంటి తాలింపు కానీ, వెల్లుల్లి రెబ్బలు కానీ, టొమాటో కానీ ఏమీ అవసరం లేదు. చాలా కమ్మగా రుచిగా బాగుంటుంది. మరి ఇంతలా పప్పు చేసుకున్నాక అప్పడాలు లేకపోతే ఎలాగండి? అందుకని నేను కాస్త అప్పడాలు కూడా వేయించుకున్నాను. అంతే, ఈరోజు భోజనం ఇలా తయారు చేశానన్నమాట. సింపుల్గా ఉన్నా బాగుంటుంది. ఎలా తయారు చేశాను, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు పంచుకోండి.